సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు పుట్టింటికి వెళ్లడం మన సంప్రదాయం. అలాగే నిత్య పెళ్లి కూతురైన అమ్మవారు ప్రతి ఆషాఢంలో తన పుట్టింటికి వెళ్తుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో బోనాల పేరిట ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భోజనం అనే పదానికి వికృతి పదమే బోనం. బోనాలు అంటే భోజనం సమర్పించడం. ముఖ్యంగా ఈ పండుగ గ్రామ దేవతలకు సంబంధించింది కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో స్థానికంగా వెలసిన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ తల్లి ఇలా రకరకాల పేర్లతో ఉన్న గ్రామ దేవతలను పూజించి బోనాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రచన అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ వైభవంగా అయితే మొదలైంది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే భక్తుల రద్దీ అయితే మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే భక్తులు అయితే ఎక్కువ వస్తున్నారు. బోనం సమర్పించడం కోసం అయితే భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి ఆషాఢ బోనాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి మహంకాళి అమ్మవారు ఎంతో వైభవంగా కూడా ముస్తాబై భక్తులకు గొప్పగా దర్శనం కూడా ఇస్తుంది. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఎంతో హుందాగా అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా అయితే ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. అలాగే తెల్లవారుజామున నుంచే భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే తరలి వస్తున్నారు. ఈ గత ఏడాది కంటే కూడా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అయితే అధిక సంఖ్యలో అయితే భక్తులు పాల్గొనే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది మనకి. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు చూసుకున్నట్లయితే 10,000 లక్షల మంది అయితే హాజరు అవుతారని అయితే అంచనా వేస్తున్నారు. అలాగే మొదటిగా అమ్మవారికి మట్టి కుండలలో నైవేద్యంను కుండను అందంగా అలంకరించి అయితే దీపాలతో అయితే అంగరంగ వైభవంగా అయితే వస్తున్నారు ప్రజలు. ఇప్పుడైతే భక్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మ, ఎలా అనిపిస్తుంది? బోనం సమర్పించుకొని వచ్చిర్రు, అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చిర్రు. శ్రీ ఉజ్జయిని మహంకాళి తల్లికి జై. మహంకాళి పండుగ అంటే మాకు చాలా ఇష్టము. ఆడపిల్లలకి ఈ మహంకాళి జాతర అంటే చాలా సంతోషంగా ఆరంభంగా జరుపుకుంటారు. ఈ మహంకాళి పండుగ ఉదయాన్నే లేచి అమ్మవారికి బోనము, అప్పాలు, పచ్చకూర, పచ్చిపులుసు ఇవన్నీ చేసి ఓడిబియ్యం కలుపుకొని అమ్మవారికి కోయడానికి ఎక్కడి నుంచో వచ్చి మేము ఇక్కడ 25 సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నాం. ఈ అమ్మవారికి ఏది మొక్కుతే అది కోరిక నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి అమ్మవారి మహిమతో మేము ఈరోజు ఇలా ఉన్నామంటే అమ్మవారి మహిమనే. ఇక్కడ సికింద్రాబాద్లో చాలా పెద్దగా జరిగే పండుగ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర. సో మీకు ఎలా అనిపిస్తుంది బోనం అమ్మవారికి సమర్పించడం? ప్రతి సంవత్సరం సమర్పిస్తారా లేకపోతే? సంవత్సరం సమర్పిస్తాం. ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఆదివారం రోజు మహంకాళి జాతర జరిపిస్తాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి ఈ మహంకాళి అమ్మని మర్చిపోము. ఎక్కడున్నా ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చి మా అత్తగారిళ్ళకి నుంచి అమ్మవారికి వచ్చి మేము ఈ మహంకాళి పండుగ నైట్ నుంచి మెలుకోండి బోనం చేసి బోనం వదిలించి అమ్మవారికి బోనాలన్నీ సమర్పించి ఇక్కడికి పండుగకు వచ్చేస్తాం. ఈసారి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? చాలా గ్రాండ్. ఇంకా ప్రతి సంవత్సరం కాక మరీ మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం చాలా మంచిగా అలంకరించారు. అమ్మవారిని బాగుంది, బయట బోనాలు బాగున్నాయి, మళ్ళీ మంచి పద్ధతిగా పోతున్నాయి బోనాలు. ఈసారి సంతోషంగా ఉంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు, హ్యాపీ ఉంటుందండి. ఓకే, గత సంవత్సరం ఈ సంవత్సరంకి చూసుకున్నట్లయితే ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఓకే, బోనంకి అయితే ఇప్పుడు ఫ్రీగా ఉంది. అప్పుడైతే చాలా ఇది ఉండే, ఇప్పుడైతే ఓకే, ఫైన్. ప్రతి సంవత్సరం వస్తారా మీరు మహంకాళి? ఉన్నప్పటి నుంచి మాకు బోనం. థ్యాంక్ యూ. ఉదయం నుంచి అయితే భక్తుల రద్దీ అయితే మొదలైంది. సో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరైతే బోనం సమర్పించుకొని మట్టి కుండలతో అయితే ఎంతో దీపం వెలిగించుకొని ప్రతి ఒక్కరైతే మన అమ్మవారికి బోనం అయితే సమర్పించుకోవడం కోసం వస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర అయితే అంగరంగ రైట్ రచన, థ్యాంక్ యూ.
नमः ॐ महाकाल्ये 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 नमः ॐ
ॐ